జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ 19వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. గోచార గ్రహస్థితులు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ గోచార గ్రహస్థితులు ముందు ఏ ఏ రాశుల్లో ఉన్నాయో మనం చూద్దాం. 14వ తారీఖు గురు భగవానుడు, అంటే 14 నుంచి 19 వరకు ఈ గోచర గ్రహస్థితులు మనం తెలుసుకుంటున్నాం. వారఫలాల్లో భాగంగా గురు భగవానుడు మిథున రాశిలో ఉన్నాడు. శుక్రాచార్యుల వారు 14వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటారు. 15వ తారీఖు నుంచి ఆయన మిథున రాశిలో నుంచి సింహరాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. అలాగే బుధ భగవానుడు 14, 15 సింహరాశిలోనే సంచారం సాగుతుంది. 16వ తారీఖు ఆయన సింహరాశి నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రవేశిస్తారు. సూర్యనారాయణమూర్తి 16వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని సాగిస్తూ 17వ తారీఖు సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. కేతుదేవుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మంగళ్ ఆయన ఈ వారం అంతా కూడా తులారాశిలో ఆయన సంచారాన్ని సాగిస్తున్నాడు. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. వక్రించిన శనేశ్వరుల వారు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలు. ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉందా అంటే 15వ తారీఖు. ఈ వారం 15వ తారీఖు అంటే రెండవ రోజే 4 రాశులు సింహరాశిలో స్థితిలో ఉన్నాయి. సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతు భగవానుడు, అలాగే శుక్రాచార్యుల వారు. వీళ్ళ నలుగురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత ఇది బ్రేక్ అవుతుంది చైన్, ఎందుకంటే బుధ భగవానుడు కన్యా రాశిలో నెక్స్ట్ డే ప్రవేశిస్తారు. తర్వాత తత్తుల్యంగా ఆల్టర్నేట్ డే సూర్యనారాయణమూర్తి కూడా కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు. ఒకే ఒక రోజు ఈ వారంలో 4 గ్రహాలు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ 4 గ్రహాలు సింహరాశిలో ఒకరోజు సంచారం చేయడం వల్ల మరియు మిగతా గోచార గ్రహస్థితులు, గ్రహ గమనాల ఆధారంగా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ విషయాలు మనం చూద్దాం. అయితే ఈ వారం ఒక మంచి సిగ్నిఫికెన్స్, గోచారంలో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే 4 గ్రహాలు సింహరాశిలో ఉండగా ఒక్కరోజు అయినా, ఎందుకు కాకపోవచ్చు ఒక్కరోజు అయినా సరే, తృతీయ లాభాలలో అంటే గురుడి నుంచి తృతీయంలో వీళ్ళు స్థితిలో ఉన్నారు, వీళ్ళ నుంచి లాభంలో గురు భగవానుడు స్థితిలో ఉన్నారు. సో ఈ 4 గ్రహాలకి లాభంలో గురు భగవానుడు స్థితిలో ఉండడం అనేది ఇది ఒక ప్రత్యేక అంశము. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే లాభంలో ఏ గ్రహం అంటే మన జన్మజాతకంలో కూడా మనకి ఏ స్థానం నుంచి లాభంలో ఏ గ్రహం అంటే లగ్నం నుంచి కావచ్చు, రాశి నుంచి కావచ్చు, అలాగే ప్రతి ఒక్క హౌస్కి లాభంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహం బేస్ చేసుకొని మనకి ఆ హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ ఎంతవరకు మనకి మేనిఫెస్ట్ అవుతాయి అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అది లాభంలో ఉన్న గ్రహము గురు భగవానుడు, శుక్రాచార్యుల వారు, లేదా అచ్చంగా ఉత్తగా చంద్ర భగవానుడు, కానీ ఏ గ్రహాలు కలయికలేని బుధ భగవానుడు అయినా సరే చాలా మంచి ఫలితాన్ని, ఉత్తమ ఫలితాన్ని అందజేస్తారు. అయితే ఈ లాభంలో గురు భగవానుడు 4 గ్రహాల నుంచి ఒక్కరోజు లాభంలో ఉన్న గురుగ్రహ స్థితి అందరికీ ఏదన్నా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అదేంటి మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి విడివిడిగా ఉంటుంది. అదే మనం చూద్దాము. ఇప్పుడైతే 4 గ్రహాలు 15వ తారీఖు సింహరాశిలో స్థితిలో ఉన్నారు. మిగతా గోచార గ్రహగమనాలు కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు బుధాదిత్య యోగం కన్యారాశిలో ఏర్పడుతుంది. ఈ వారాంతంలో కన్యారాశిలో కూడా బుధాదిత్య యోగం చాలా బలంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక మీకు కన్యారాశిలో బుధాదిత్య యోగం ఉన్నప్పుడు మీరు పుట్టి ఉంటే కనుక ఇప్పుడు ఇది ఇంకా మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి. ఎందుకు కారణం ఏంటంటే మామూలుగానే కన్యారాశిలో రవి బుధుల కలయిక యోగిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకాంశము గురు భగవానుడు మిథున రాశిలో ఉండి రాశి దృష్టితోటి కన్యా రాశిని చూస్తున్నాడు. గ్రహ దృష్టితో ఆయన చూడట్లేదు, కానీ రాశి దృష్టితోటి కన్యా రాశిని చూడడము, అలాగే కన్యా రాశిలో ఉన్న వీళ్ళు కూడా రాశి దృష్టితోటి గురు భగవానుడిని వీక్షించడము, ఇది ఒక మంచి అంటే దేనికైనా రీసెర్చ్ పార్టీకి కావచ్చు, రీసెర్చ్ ద్వారా అంటే మనము డే టు డే లైఫ్లో మనం చేసే గ్రౌండ్ వర్క్ కావచ్చు, మనం ఏర్పరచుకునే పిల్లర్స్ డెఫినెట్గా మన కెరియర్కి అవి ఒక పునాది రాళ్ళు అవుతాయి.
సో ఇలాగా మీరు ఆల్రెడీ కెరియర్లో వెల్ వర్స్ అయ్యి ఉన్నా, ఒకవేళ వెల్ వర్స్ అయ్యి ఉంటే ఇంకా ఇక్కడి నుంచి స్ట్రాంగ్ పిల్లర్స్ని మీరు ఇది యూనిక్గా ఉన్న పాయింట్, ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబుల్ అయ్యే పాయింట్. స్ట్రాంగ్గా ఏర్పరచుకుంటారని అర్థం. అసలు ఇప్పటి వరకు అంత పెద్ద బేస్మెంటే లేదు, కెరీర్ వైజ్ అలా చేసుకుంటూ వచ్చేస్తున్నాం అని అనుకునే కోవలో మీరు ఉంటే కనుక, అంటే కష్టపడుతూనే ఉన్నారు కానివ్వండి, కన్ఫ్యూజన్ ఏది కరెక్ట్గా తీసుకోవాలి, ఎలా స్టెప్స్ వేయాలి, ఎలా స్టెప్స్ వేస్తే మన గ్రోత్ వస్తుంది, ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకునే కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే, దానివల్ల మీకు ఇప్పటివరకు కెరియర్లో ఇంకా మంచి బేస్ ఏర్పడలేదు అన్న కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే కనుక, ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు మీకు కన్ఫ్యూజన్స్ని తీసేసి ఏం పనులు చేస్తే మీకు కెరియర్లో స్ట్రాంగ్గా అవుతారు. ఒక కెరియర్ అనే కాదు, మీరు ఏ విషయంలో ల్యాక్ అవుతున్నారో, ఏ విషయంలో మీకు లైఫ్లో వాక్యూమ్ ఉందో వాటిల్ని ఫిల్ చేస్తూ ఉన్నారు. వాటిల్ని ఫిల్ చేసి మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికే ఇప్పుడు గోచారంలో ప్రత్యేకించి బుధాదిత్య యోగం కన్యా రాశిలో ఏర్పడ్డప్పటి నుంచి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం కనుక కన్యా రాశిలో ఉంటే కనుక ఇది మీకు ఇంకా మంచి ఇంపాక్ట్ని చూపిస్తుంది, చాలా మంచి ఇంపాక్ట్ని చూపిస్తుంది. మెయిన్ ఏంటంటే గురుబుధులు ఇద్దరూ కూడా మనలో ఉన్న విజ్డమ్ని ట్రిగర్ చేస్తారు, మనలో ఉన్న నాలెడ్జ్ని ఎలివేట్ చేస్తారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. సింపుల్గా చెప్పాలంటే జ్ఞానాన్ని, నాలెడ్జ్ని, ఐక్యూ లెవెల్స్ చాలా పెరుగుతాయి. మెమొరీ పవర్ మతిమరుపుతోటి కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా సరే ఇప్పుడు దాని నుంచి జయించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్టరీ కూడా ఉంది. మీకు చాలా మెమరీ పవర్ ఉంటే అసలు, అంటే ఎప్పటి విషయాల్లో మీకు గుర్తుంటాయి, మీ మైండ్ అంటే అసలు ఏ విషయం అడిగితే ఆ విషయాన్ని ఆ డేటా ఫైల్ ఓపెన్ చేసి ఇచ్చే అంత షార్ప్ మైండ్, అంత షార్ప్ మెమరీ మీకు ఉంటే ఇప్పుడు మీకు కొంచెము మీకు తెలియకుండానే అన్నీ మర్చిపోతూ ఉంటారు. అంత అంటే ఎక్కువ మెమరీ పవర్ కూడా కొన్నిసార్లు లౌకిక విషయాల్లో ఇబ్బంది కలిగిస్తుంది. అది ఎలా అంటే, ఎవరైనా మనల్ని హర్ట్ చేసేట్టు మాట్లాడారు అనుకోండి ఎగ్జాంపుల్కి, సో కొంచెం మతిమరుపు ఉన్న వాళ్ళకి అది మంచిదే, ఎందుకంటే అది మర్చిపోతారు. ఒకవేళ ఎవరికైనా చెప్పాలన్నా వాళ్ళు ఏమన్నారో కూడా వీళ్ళకి మర్చిపోతారు, చెప్పలేరు. అక్కడ వీళ్ళకి దోషం కట్ అయిపోతుంది. ఆ మెమరీ పవరు అవసరమైన వాటిల్లో ఉంటే మంచిదే, బట్ అన్నిట్లో ఉంటే ఏమవుతుందంటే ఫలానా వాళ్ళు అప్పుడెప్పుడు ఉన్నారు, ఇప్పుడెప్పుడు ఉన్నారు, వీటి వల్ల ఏంటంటే అన్నవాళ్ళకంటే కూడా వాళ్ళది కూడా వీళ్ళు లాగేసుకుంటారు. వాళ్ళ దోషం వీళ్ళు లాగేసుకొని సక్సెస్ఫుల్గా వీళ్ళ యోగాల్ని వాళ్ళకి అంటగట్టేసి వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ అవయోగాలు వీళ్ళు తీసేసుకుంటారు. ఇందువల్ల మెమరీ పవరు అన్ని విషయాల్లో మంచిది కాదు. సో ఇది అందువల్ల ఏంటంటే ఒకవేళ మరీ టూ మచ్ మీ మెమరీ పవర్ ఉంటే కనుక డెఫినెట్గా ఇది మందగిస్తుంది మెమరీ పవర్. ఎందుకు మందగిస్తుందంటే అవసరమైన విషయాల్లోనే మీకు మెమరీ కలిగిస్తాడు గురు భగవానుడు. ఇప్పుడు ఇచ్చేది మెమరీ పవరు స్ట్రిక్ట్లీ గురు భగవానుడు, ఎందుకంటే ఆయన మిథున రాశిలో ఉన్నాడు. అటు మిథున రాశి, ఇటు కన్యా రాశి మీద ఆయన కమాండ్ తీసుకున్నాడు. కాబట్టి ఏ ఏ విషయాలు మనకు అవసరమో అవే మనకు గుర్తుండేట్టు చేస్తాడు, మిగతావన్నీ కంప్లీట్గా ఆయన వానిష్ చేస్తాడు. సో మీకు ఏంటంటే కొన్నిసార్లు పాయింట్స్ కూడా గుర్తురావు. ఇది యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయమే నేను చెప్తున్నాను. ఈ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళని కాదు, ఈ లగ్నం వాళ్ళు ఆ లగ్నం వాళ్ళని కాదు 27 నక్షత్రాలు మీరు ఏ 2 నక్షత్రంలో పుట్టినా యూనిక్గా ఇక్కడి నుంచి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఇది ఉంటుంది. ఇప్పుడు మనం విడివిడిగా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు, మీకు ఈ వారము అనుకూలంగా ఉంది. ప్రయాణాలు కొన్ని అనుకోకుండా చేస్తారు. ఈ ప్రయాణాల రీత్యా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్నాళ్ళు మీరు చేసిన ప్రయాణాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు చేసే ప్రయాణం ఒక ఎత్తు. వెళ్ళిన చోట మీకు సంతోషంగా అనిపిస్తుంది, దాని నుంచి మీకు బెనిఫిట్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఇది మిథున రాశి వాళ్ళకి. ఒకవేళ ప్రయాణాలు అసలు మేమేం ప్రయాణాలు ఎక్కువ చెయ్యము అన్న కోవలోకి మీరు ఉంటే డెఫినెట్గా మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైతే మీరు చేసే ఉద్యోగంలో మీకు బాగుంటుంది, అంటే మీకు ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఉద్యోగంలో. అది మీరున్న చోట కావచ్చు, మిమ్మల్ని మీరు పెంచుకునే విధంగా ఈ వారం గ్రహస్థితులు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మీకు, మీ పొజిషను అది పెరిగే విధంగా. అయితే ఇదే క్రమంలో మీకు కొంచెం ఒక చిన్న అన్సర్టనిటీ కూడా ఏర్పడవచ్చు. సడన్గా మీ ఎంప్లాయరు కాస్ట్ కటింగ్లో మిమ్మల్ని తీసేస్తున్నారని చెప్పవచ్చు, కానీ ప్యానిక్ అవ్వకండి. ఎందుకంటే మీరు పెరగాలంటే
అక్కడే ఉంటే మీకు పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. అక్కడ ఎనర్జీస్ మీరు పెరిగే అవకాశం ఉంటే, మీరు ఆల్రెడీ చేస్తున్న దాంట్లో మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. డైరెక్ట్‌గా బైపాస్ ఎక్కేస్తారు. అలా లేదనుకోండి, అక్కడ ఎనర్జీస్ ప్రతి ఒక్కళ్ళ ఎనర్జీస్ మనకు మ్యాచ్ అవ్వాలనేం రూల్ లేదు. ఒకవేళ అలా లేదనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏంటంటే మిమ్మల్ని అక్కడ కట్ చేసి వేరే చోట పెట్టిస్తాయి గ్రహ దేవతలు. ఇదంతా గ్రహ దేవతలు చేస్తున్న రికమెండేషన్ మీ తరఫున మీ వృత్తికి. అందువల్ల వాళ్ళు వేరే చోట మిమ్మల్ని పెడతారు. దానికోసం మరి ఇక్కడ పోతుందని మటుకు మీరు బాధపడకండి. బాధపడకుండా వేరే చోట ఆఫర్కి గట్టి గుండె ధైర్యంతో, నిబ్బరంతో, ఆత్మనిబ్బరంతో వేరే ప్రయత్నం చేయండి. ఇది మీ గ్రోత్కి అని నమ్మండి. డెఫినెట్గా సక్సెస్ వస్తుంది మీకు. ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే ఒక చిన్న పెక్యులర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అర్థం అవ్వడానికే చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి మనము వంటగదిలో ఏవో పనులు చేసుకుంటూ ఉంటాము. సో ఒక బల్లి కానీ ఏదైనా షింకులో పడిపోయింది అనుకోండి ఎగ్జాంపుల్కి, అది బయటికి రాలేక కుట్టుకుంటూ ఉంటుంది అక్కడే. సో మనం ఏదన్నా తాడు కానీ కర్ర కానీ ఏదైనా ఇచ్చి దాన్ని పైకి లాగుదామని చూస్తే అది భయపడి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏదో దానికి హాని తలపెడుతున్నాను, బట్ ఇన్ఫ్యాక్ట్ మనం దాన్ని సేవ్ చేయాలని చూస్తున్నాం. దాన్ని పక్కకి చక్కగా మళ్ళీ బయటికి లాగుదామని చూస్తూ ఉంటాము. సో మనం ఏం చేస్తాం, ఆ కర్ర అక్కడ పెట్టేసేసి పక్కకు వస్తే కాసేపటికి దానికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి అది పైకి ఎక్కి ఇంకా తర్వాత దాని మానాన్ని అది వెళ్ళిపోతున్నాను. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇప్పుడు మీ పరిస్థితి అలానే ఉంది. గ్రహదేవతలు మిమ్మల్ని బయటికి లాగాలని చూస్తున్నాయి. మీరేంటంటే ఉన్న ఉద్యోగం పోతే ఎలాగా, ఇంకొక ఉద్యోగము ఇక్కడే మీరు ఎంప్లాయీస్ని మీ ప్రయత్నాలు మీరు చేయడం, లేదంటే కూరుకుపోయి ఇంకొస్తుందా రాదా, ఇదొక అన్సర్టెనిటీ. ఇప్పుడు గ్రహదేవతలు మీకు తాడేసి పైకి లాగాలని చూస్తున్నాయి. సింపుల్గా మీరు ఉన్న ఉద్యోగంలో అయినా సరే, లేదా వేరే చోట కాస్ట్ కటింగ్ అయినా సరే, ఈ మాటని మీరు బిలీవ్ చేయండి. ఇది గ్రహదేవతల యొక్క ప్రామిస్. అలాగని మీ అంతటి మీరు మటుకు రిజైన్ చేయకండి. అప్పుడు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. మీ అంతటి మీరు రిజైన్ చేసి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికైతే అనుకూలంగా లేదు. దానంతట అది జరగాలి, గ్రహదేవతలు ఇస్తాయి. ఇప్పుడు మీరు చేయకపోయినా మీకు ఉన్న చోట అయినా వస్తుంది, లేదా వేరే చోట అయినా వస్తుంది. మీరు అసలు ఏం ప్రయత్నం చేయగల, గ్రహదేవతలు మన తరఫున చేస్తుంటే మన కర్తవ్య నిర్వహణ వరకే మీరు చేయాలి. మీ డ్యూటీస్ మీరు చేస్తూ ఉండండి. ఇప్పుడు అంటే మీరు ప్రయత్నం చేయడం తప్పని నేను చెప్పట్లా, కానీ ఇప్పుడు గ్రహదేవతలు ఇచ్చేప్పుడు మనం ప్రయత్నం చేయడం అనేది ఫూలిష్నెస్, తక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు వచ్చాడు అనుకోండి, ఏ పల్లెలో ఏవో మన చేతిలో ఉంటే పెడితే, వాడి చేతికి పట్టినట్టు పెడితే ఇన్నే పెడతాం. అదే మన గుప్పిడితో అయితే ఎక్కువ వస్తాయి. సో వాడికి అది ఒక గిన్నెలో పెట్టిస్తే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీకు గ్రహదేవతలు అలా ఇవ్వాలని అనుకుంటే మీ చేయి దాచకండి. అంటే మీ ప్రయత్నాలు మీరు చేయకండి. మీరు జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. గ్రహదేవతలు మిమ్మల్ని చాలా చక్కగా దీవిస్తాయి. ఉద్యోగస్తులకైతే ఇది, మరి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. పెద్దగా ఇబ్బందులు ఏం లేవు, వ్యాపారస్తులకు అంతా అనుకూలంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారస్తులకి ఒక మంచి అదృష్టకరమైన విషయము, సంఘటన ఈ వారం చూస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది మీకు అది. వ్యాపారస్తులు ఏదన్నా ఒక ట్రావెల్కి వెళ్తారు, ఏదైనా ఒక స్పిరిచువల్ టూరో లేదంటే దూర ప్రాంతాలకి వెళ్తారు. మీ ఫ్యామిలీతో కావచ్చు, మీరు ఇండిపెండెంట్గా అయినా, మీరు సోలోగా అయినా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి విద్యార్థినులందరికీ కూడా మంచి సమయం. కాకపోతే విద్యార్థినులకి కొంచెం లైట్గా ఫీవరిష్గా అనిపిస్తుంది అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ ఫీవర్ ఏమి ఉండదు, జస్ట్ అలా నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. కంగారు పడాల్సింది అనేది జస్ట్ మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే తగ్గిపోతాయి. నీవేవో వైరల్ ఫీవర్స్ అలా కూడా కాదు, కొంచెం అలా అనిపిస్తుంది అంతే. అంటే మీ బాడీ మొత్తం కూడా మెటబాలిజం పెరుగుతుంది, బ్యాడ్ టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్తాయి కాబట్టి ఇలా అవుతుంది. ఇంకా సంతానానికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి మీ ఇష్టదైవ నామస్మరణ. మీరు ఏ దైవాన్ని అయితే అత్యంత ప్రీతిగా ఆరాధిస్తారో ఒక్క చిన్న గ్రాటిట్యూడ్, అంటే మనకి చక్కగా శరీర సౌష్ఠవం ఇచ్చి, ఫిజికల్గా మనల్ని బాగా బలంగా ఉంచి, మెంటల్గా మనల్ని బలంగా ఉంచి, మనం అన్ని పనులు డే టు డే లైఫ్లో చేసుకోవడానికి మనకి సహకరించిన భగవంతుడికి ఒక చిన్న కృతజ్ఞత చెప్పడం మన బాధ్యత. అలాగే పంచభూతాలకి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం మన కర్తవ్యం, మన ధర్మం, మన బాధ్యత.
నీరు మనకి నీరు తాగడం వల్ల మనకి జీవం ఏర్పడుతుంది. గాలి పీల్చందే అంటే నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా కొన్ని రోజులన్నా ఏమో కానీ గాలి లేకుండా ఒక్క సెకండ్ కూడా మనం ఉండలేము. సో పంచభూతాల్లో ఒకటైన గాలి వాయుదేవుడికి, అలాగే భూమాతకి, అగ్నిదేవుడికి, ఆహారం మనం అగ్నిదేవుడి వల్లే తీసుకోగలుగుతున్నాం. అగ్నిదేవుడికి, ఆకాశతత్వానికి, మనకి వచ్చే మంచి థాట్స్, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆకాశతత్వం నుంచే మనకు వస్తాయి. సో మన చుట్టూ ఉన్న పంచభూతాలకి మనం కృతజ్ఞతలు చెప్పుకునే సరైన సమయం ఇది. ఇన్నాళ్ళు ఒకవేళ మీరు చెప్పుకుంటూ ఉన్న వాళ్ళైతే మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి, ఇంకా కొంచెం ఎక్కువ చెప్పుకోండి, మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రకృతి మాతకి ధన్యవాదాలు, పంచభూతాలకి ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం లేవంగానే దండం పెట్టుకోవాలి, స్నానం చేయంగానే దండం పెట్టుకోవాలి, అలాగే నైట్ పడుకునే ముందు కూడా దండం పెట్టుకోవాలి. ఇలా ప్రకృతి పట్ల మనం ఆరాధన భావం చూపిస్తే కనుక ఈ పంచభూతాల ఆశీర్వాదం అందుకోవడానికి, ప్రకృతి మాత యొక్క ఆశీర్వాదం అందుకోవడానికి ఈ వారం నిజంగా చాలా చక్కటి అవకాశం. ఎందుకంటే బుధ భగవానుడు రాశులైన మిథున రాశి మరియు కన్యా రాశి ఈ రెండు కూడా చాలా బలోపేతంగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ ఒక గ్రాటిట్యూడ్, భగవంతుడు మనకి అంటే సమస్యలు అనేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటాయి. ఆ సమస్యలనే మనం 24 గంటలు పట్టుకొని కూర్చోకుండా నాకు ఇది ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు, చాలామందితో కంపేర్ చేస్తే నేను బెటర్గా ఉన్నాను, దానికి థ్యాంక్స్ అని చెప్పుకోవడం ఇక్కడి నుంచి మొదలు పెడితే, మీరు అదే కోవలో చెందిన వాళ్ళైతే చాలా సంతోషం. ఇంకా దాన్ని పెంచుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు తెలియకుండా మీ బాధల్ని మీరు కొంచెం ఎక్కువగా తలుచుకుంటున్న కోవలో మీరు ఉంటే కనుక దయచేసి దానికి పులి స్టాప్ పెట్టేసేసి భగవంతుడు మనకిచ్చిన దానికి కృతజ్ఞతలు. ఇప్పుడు కొంతమందికి ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు గాలిని కూడా సరిగ్గా పీల్చుకోలేరు పాపం. గాలి అందక ఇబ్బంది పడతారు, ఆక్సిజన్ పెట్టుకుంటారు, ఇన్హేలర్ కొట్టుకుంటారు. సో వాళ్ళతో మనం కంపేర్ చేస్తే మనం చక్కగా గాలిని చూడండి, గాలి సరిగ్గా పీల్చుకోలేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది, అది పడే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక కొండెక్కినా, లేదంటే ఎంత బాగున్న వాళ్ళకైనా కొండెక్కినా, లేదంటే ఒక మెట్లెక్కినా కూడా కంటిన్యూగా అలుపు వచ్చేస్తుంది. అలుపు వచ్చినప్పుడు మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు, అప్పుడు మనం స్టక్ అయిపోతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత బాధపడుతున్నారో అని. సో అలా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళతోటే మనకు తెలిసిన కొంతమందికి కంటి ఇబ్బందులు ఉంటాయి. కంటి ఇబ్బందులు లేదనుకో మనం దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇలా మనకి భగవంతుడు ఏది ఇస్తే దానికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే అలైన్ అవుతాయి. ప్రకృతిని నమ్మండి, అమ్మని నమ్మండి, భగవంతుడిని నమ్మండి, ఖచ్చితంగా సత్ఫలితాన్ని మనం తీసుకుంటాం. అంటే మనమేం భగవంతుడిని తిడతామో ఏదో చేస్తామని కాదు, మనకి లేని దాన్ని పదే పదే అని అనుకుంటూ ఉంటే అది ఇండైరెక్ట్గా భగవంతుడిని మనము ప్రశ్నించినట్లే అవుతుంది. ఇచ్చిన దానికి, భగవంతుడు ఇచ్చిన దానికి మనం తృప్తి పడటం ఎప్పుడైతే మొదలు పెడతామో లేనివన్నీ కూడా ఆయనే ఫిల్ చేస్తాడు. ఆ సంతృప్తికరమైన జీవితంలోకి మనకి దిశగా అడుగులు వేసేట్టు భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. ఇలా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటే ప్రకృతికి ఒక చిన్న గ్రాటిట్యూడ్ ప్రతిరోజు చూపిస్తూ ఉంటే కనుక చక్కటి సత్ఫలితాలు ఇక నుంచి అందరం కూడా అందుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఇలా మనం అందరం కూడా ప్రకృతి మాత యొక్క ఆశీస్సులు అందుకోవాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రకృతి మాత చరణాలకి శరణు వేడుతూ ప్రకృత్యే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.